హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవివైబ్స్. ఒక వీకెండ్ నేను కాంచీపురం ప్లస్ అరుణాచలం ట్రిప్కి వెళ్ళాను అనమాట. అది ఎలా వెళ్ళాను, నా ఐటినరీ ఏంటి, ఎక్కడ స్టే చేశాను, అవన్నీ వీడియోలో చెప్పబోతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూడండి. సో ఎవ్రీ ఈవినింగ్ 6:30కి చెన్నైకి ట్రైన్ ఉంటుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. యాక్చువల్లీ అది చెంగల్పట్టు తాంబరం వరకు ఉండేది, కానీ రీసెంట్గా అది ఓన్లీ చెన్నై బీచ్తో ఆపేస్తున్నారు. సో ఆ ట్రైన్ తీసుకొని చెన్నై బీచ్కి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ఉంటుంది కాంచీపురంకి. జనరల్గా కాంచీపురంకి ఎవ్రీ 4 అవర్స్కి మాత్రమే ట్రైన్ ఉంది, లోకల్ ట్రైన్. అది ఒకటి మార్నింగ్ 7:30కి, మళ్ళీ మధ్యాహ్నం 1:30కి. సో మీకు తెలిసిందే కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ట్రైన్ ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళదు, ఎప్పుడో 2-3 అవర్స్ లేట్ వెళ్తుంది. సో ఆ 2-3 అవర్స్ లేట్ వెళ్ళడం వల్ల మా లోకల్ ట్రైన్ మిస్ అయిపోయింది. సో చెన్నై బీచ్లో దిగ్గానే అసలు ఏం చేయాలి ఏంటి అని ఆలోచించాం అనమాట మా బ్యాచ్ అందరం కూర్చొని. సో ఏం చేసామంటే మనం చెంగల్పట్టు వరకు ట్రైన్లో వెళ్ళి లోకల్ ట్రైన్లో అక్కడి నుంచి బస్ తీసుకుందాము అనుకున్నాం అనమాట. కానీ ఏమైందనుకుంటే లోకల్ ట్రైన్ టికెట్లు తీసుకోవడం కుదరక అది మిస్ అయిపోయింది ఎక్కే లోపు. అదొక ఫస్ట్ టైం నేను చైన్ కూడా లాగాను అనమాట, ఎందుకంటే సగం మంది ప్లాట్ఫామ్ మీద ఉండిపోయారు, సగం మంది నేను ట్రైన్లో ఉన్నాం. సో చైన్ లాగాను. చెన్నైలో కూడా లోకల్ ట్రైన్ సిస్టమ్ బాగుంది, హైదరాబాద్తో పోలిస్తే బెటర్గానే ఉంది, కనెక్టివిటీ అది కొంచెం నీట్గానే ఉంది. సో ఏం చేసామంటే తాంబరంకి ఒక ట్రైన్ ఎక్కాం, లోకల్ ట్రైన్. ఆల్మోస్ట్ 1 అవర్లో దింపేసింది. యాక్చువల్లీ అక్కడ స్టేషన్లో ఏమన్నారంటే చెంగల్పట్టు నుంచి ఉంటుంది కానీ బస్సెస్లో ప్లేసెస్ ఉండవు, తాంబరం నుంచే బస్సు డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి మీరు అక్కడ దిగి ఎక్కితే మీకు ప్లేస్ ఉంటుంది, కంఫర్టబుల్గా వెళ్తారు అన్నారు. సో ఒకరిద్దరు అంటే అడ్జస్ట్ చేసుకుంటే కానీ 15 మంది ఎక్కితే ప్లేస్ ఆబ్వియస్గా ఉండదు. సో బస్సు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికే వెళ్ళి ఎక్కాలని తాంబరం వచ్చామన్నమాట. సో తాంబరంలో దిగ్గానే ఫస్ట్ బయటకు వచ్చేందుకు కనిపిస్తుంది చూడండి, ఆ షెడ్ లాగా అవే బస్సు ఉంది. అక్కడే కాంచీపురం బస్సెస్ ఆగుతాయి అన్నమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆ రైల్వే స్టేషన్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చాం, ఐఆర్సిటీసీది. సో ఫుడ్ అంతా బాగానే ఉంది, ఏదైనా 70 రూపీస్ లాగే ఉంది, ఆల్మోస్ట్ 70 to 130 ఆ రేంజ్లోనే ఉంది. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం చెప్పాం. ఇడ్లీ 2 ఇచ్చాడు 70 రూపాయలకి, అది కొంచెం వేస్ట్ అనిపించింది. ఉత్తప్పం, దోశ మాత్రం బాగున్నాయి, మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేయొచ్చు. కాకపోతే అక్కడ వెళ్ళేటప్పుడు చట్నీలు లేవన్నాడు, ఓన్లీ సాంబార్తో అడ్జస్ట్ అయ్యామన్నమాట. సగం మందికి చట్నీ వచ్చింది, సగం మందికి రాలేదు. ఇడ్లీ ఇక్కడ చెన్నైలో మీకు తెలిసలేదు, స్పాంజ్ ఇడ్లీ లాగా ఉంటుంది, అంటే దోశ పిండితో వేస్తారనమాట. మా ఊరికి నచ్చదు, నాకైతే నచ్చింది. సో అక్కడ ఇన్ఫర్మేషన్లో కనుక్కుంటే ఏమైందంటే ఇక్కడ ఆగుతుంది కానీ బస్సు ఇక్కడ కూడా ఫిల్ అయ్యి వస్తుంది అంట. తాంబరం మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడే బస్ స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్తే డైరెక్ట్గా ఈజీగా ప్లేసెస్ దొరికితే 15 మందికి, లేదు అంటే ఇబ్బంది పడిపోవాలని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. సో మీరైతే తాంబరం డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి అనుకుంటే మెయిన్ బస్ స్టాండ్కి తాంబరం సెనటోరియం అని ఒక లోకల్ స్టేషన్ ఉంటుంది, అది బిఫోర్ తాంబరం స్టేషన్ వస్తుంది అనమాట. అక్కడ దిగితే అది ఈజీ మీకు అవైలబిలిటీ. ఇక్కడ నుంచి అంటే మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని బస్ తీసుకున్నాం. ఆటో 40 రూపాయలు అడిగాడు 1 కిలోమీటర్న్నరకి, బస్ అయితే 10 రూపీస్ 11 రూపీస్తో అయిపోయింది. సో ఇదే తాంబరం మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కాంచీపురం బస్ అదే రైల్వే స్టేషన్ త్రూ పాస్ అయ్యి అలా వెళ్తుంది 50 కిలోమీటర్స్. సో ఇక్కడ 79 బస్ ఎక్కాలి. ప్లాట్ఫామ్ నెంబర్ కూడా అక్కడ 79 అని కనిపిస్తుంది కదా, చూడండి అదే అనమాట 79 కాంచీపురం. అక్కడ బస్సు వస్తుంది, అది ఎక్కితే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ కాబట్టి టికెట్ 55 రూపీస్ ఎంతో పడింది, చాలా రీజనబుల్ అనిపించింది. ఆల్మోస్ట్ 3 అవర్స్. కాంచీపురంలో దిగ్గానే ఆటో మాట్లాడుకున్నాం మేము 15 మంది, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళేటప్పటికి ప్లాన్ అంతా తిరగమరగా అయిపోయి 12 దాటేసింది. సో మీకు తెలిసిందే తమిళనాడులో ఏ టెంపుల్ అయినా 12 నుంచి ఈవినింగ్ 4 వరకు క్లోజ్ ఉంటాయి. సో ఆటో మాట్లాడుకున్నాం, పర్ హెడ్ 250 పడింది, అంటే ఆటో ఆల్మోస్ట్ 1000-1500 తీసుకుంటున్నారు. సర్వీసెస్ ఏంటంటే లంచ్, డార్మిటరీ, షాపింగ్, గుళ్ళు అన్నీ తిప్పి మళ్ళీ మెయిన్ బస్ స్టాండ్లో దింపేస్తారు ఈవినింగ్కి. లగేజ్ కూడా సేఫ్టీ ఉంటుంది. మీరు కూడా ఈ ఆప్షన్ తీసుకొని ఆటో వాళ్ళతో బేరం మాట్లాడుకొని వెళ్ళిపోవడం బెటర్. మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆటోలో 5-6 మెంబర్స్ కూర్చున్నాం, పర్ హెడ్ 250 పడింది, బెటర్ ఆప్షన్. ఫస్ట్ అయితే డార్మిటరీకి వెళ్తాం అనమాట, అందరం ఫ్రెష్ అవ్వడానికి. సో స్నానాలు చేసి స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఇది కోలాస్ సైత్రం అనే ఒక ఈ డార్మిటరీ, అంటే యాక్చువల్లీ కళ్యాణ మండపం కానీ డార్మిటరీ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ కాంచీపురం అమ్మ టెంపుల్కి వెనకాలే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. లోపల కళ్యాణ మండపం అంటే తెలుసు కాబట్టి అదే 50 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. ఫ్రెష్ అయితే రావచ్చు, హాల్ బాగుంటుంది, వాటర్ ఉంటుంది,
ఇంకా మనకి బ్రష్, పేస్ట్లు ఇలాంటివి ఏమన్నా కావాలి అంటే ఎక్కడైతే మనం 50 రూపీస్ కట్టామో అక్కడే ఉంటాయి. వాటర్ బాటిల్ అవి కూడా. లేడీస్కి, జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఫ్యాన్ అవైలబిలిటీ ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్స్కి చాలా సాకెట్స్ ఉన్నాయి, అదొక ప్లస్ పాయింట్. ప్లస్ టెంపుల్కి దగ్గర మీరు ఎవరైనా ఇలా మాలాగా వస్తే ఫ్రెండ్స్ లాగా అట్లా జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి ఇది వాడుకోవచ్చు అనమాట. ఇదే వాటర్ అనమాట. వాటర్ కూడా తెలుస్తుంది తాగుతుంటే మంచి క్వాలిటీ వాటరే అని. సో మా వాళ్ళందరూ ఫ్రెష్ అవ్వడానికి ఒక 1/2 అవర్లో అయిపోయి, ఎందుకంటే లేట్ అయిపోతుంది. మేము వచ్చేసరికి 1 అయింది. ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్ళాలి. కాంచీపురంలో వెజ్ రెస్టారెంట్స్ బాగుంటాయి. వీల్స్ కూడా 100 to 150 రేంజ్లో, లైక్ మీడియంగా మనం వాళ్ళకి సరిపోయేలాగా ఉంటుంది నీట్గా. మేము వెళ్ళిన హోటల్ ఏమో చాలా రష్ ఉంది, అయినా కూడా ఒక అటు ఇటులో వెయిట్ చేసి తిన్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పట్టింది. వెయిటింగ్కి 1/2 అవర్, తినడానికి 15 గంట పట్టిందిలేండి. మాకు ఈ మీల్స్ ప్లేట్ 110 రూపీస్ పడింది. ఫుడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం సర్వీస్ రూడ్ అనిపించింది. ఫుడ్ మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ ఒక ఐటెం పెట్టారు, నాకు చాలా యూనిక్గా కొత్తగా నచ్చింది అనమాట. అదే పొటాటో వేసి పప్పు ఏదో చేశారు. ఫస్ట్ టైం తింటున్నాను, నాకు చాలా నచ్చింది, కొత్తగా అనిపించింది టేస్ట్. మళ్ళీ వేస్తారేమో అని ఫ్రెండ్ అడగమంటే ఒకసారి వేస్తారంట, కానీ ఇష్టం అని చెప్పి ఇంకోసారి వేశారు. నెక్స్ట్ ఆటో అతనే ఒక షాపింగ్ మాల్ తీసుకెళ్లారు. మా వాళ్ళందరూ వాళ్ళకి శారీస్ అవి కొంటారంటే. సో ఇదే ఏఎస్ షాపింగ్ మాల్ అనమాట. షాపింగ్ మాల్ అనుకోలేండి, వీవర్స్ సెక్షన్ అని వచ్చాము. కానీ నాకు కాస్ట్లు ఏమో అంత తక్కువ అనిపించలేదు, చాలా ఈక్వల్ టు హైదరాబాద్ అక్కడే అనిపించింది. ఇక్కడ కూడా మనకు అదే రేంజ్లో ఇంకా తక్కువకే దొరికేస్తామో అనిపించింది. మనం అక్కడికి వెళ్తే ఏదో వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు కదా, 100 రూపాయలు ఎక్కువ వేసేద్దాం అన్న ఫీలే నాకు అనిపించింది. అక్కడ ఏదో తగ్గించారు అన్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, లోపలికి 15 మంది మగవాళ్ళు వెళ్ళిపోగానే షాక్ అయ్యారు. 15 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా అంతమంది లేరు. అంతమంది వెళ్ళి కూర్చొని శారీస్ చూపించుకుంటే షాక్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఆవిడ అనమాట అక్కడ. సో ఆవిడే కూర్చొని అందరికీ చూపిస్తున్నారు. సో మొత్తానికి శారీస్ అన్నీ చూసి నేనేం కొనలేదు. ఆఫ్కోర్స్ నా ఫ్రెండ్స్ తీసుకున్నారు. ఒక 10-15 వేలు వదిలించారనమాట. ఒక్కొక్కసారి అరౌండ్ 1500 to 2000 పడింది. నాకు అదే అనిపించలే, ఏదో తక్కువ అనిపించలే. సో శారీ షాపింగ్ అవ్వగానే ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ ఫస్ట్ టెంపుల్కి, అదే వరదరాజుల టెంపుల్. జనరల్గా అదే కొంచెం దూరం ఉంటుంది సిటీకి, కొంచెం ఎక్కువ కాదు. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని వస్తే వెనక్కి వచ్చేసరికి మనకి టైం సరిపోతుందని వచ్చాం. ఇదే వరదరాజుల టెంపుల్. వరదరాజులు అంటే శ్రీ మహావిష్ణువు టెంపుల్. ఇక్కడే చాలా ఫేమస్గా మాట్లాడుకునే బంగారు బల్లి, వెండి బల్లి, ఈ విగ్రహాలు అవి ఉండేవి ఇక్కడే అనమాట. ఈ గుళ్ళో ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఇక్కడే 100 స్తంభాల కళ్యాణ మండపం ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క దేవుడిది కానీ, జంతువుది కానీ, రామాయణం, మహాభారతం వీటిలో సీన్స్ కానీ అన్నీ చెక్కారు. ఈ గుడి 1080లో ఎప్పుడో కట్టారు అనమాట. ఈ గుడిలోనే మనకి రాతితో చెక్కిన, ఒకే రాయితో చెక్కిన ఆ సిల్వర్ చైన్స్ లాగా ఉంటుంది కదా, అది కనిపిస్తుంది మీరు చూస్తే. ఒకే రాయితో చెక్కారనమాట ఆ చైన్ మొత్తం. సో ఆ రోజుల్లో ఎలా కట్టారో దేవుడికి తెలియాలి అవన్నీను. సో ఈ గుడిలోనే మనకి ఫేమస్ బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. సో వాటి స్టోరీ ఏంటంటే, గౌతముడి కింద 2 ఋషులు ఉండేవాళ్ళు. ఒక పూజ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేస్తే వాళ్ళని బల్లిలుగా అవ్వమని శపించారనమాట. ఆ శపించినప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి పూజ చేస్తే వాళ్ళకి మళ్ళీ శాప విమోచనం కలిగింది. సో వాళ్ళు ఆ 2 బల్లుల్ని మనం పట్టుకొని వెళ్తే మన పాత కర్మలు కూడా ఏమన్నా ఉంటే పోయి మళ్ళీ మనం పుణ్యాత్ములుగా మారుతామని నమ్ముతారు. సో అందుకే అవి పట్టుకొని వెళ్తామని ఇక్కడ చరిత్ర చెప్తుంది. టెంపుల్లో ఫ్రీ దర్శనం చాలా లైన్ ఉంది. సో స్పెషల్ టికెట్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఒక తమిళ్ బుక్ ఉంది, ఆ బుక్ 600 అంట. అది కొనుక్కుంటే పంపిస్తామన్నారు లోపలికి. సో మేము 15 మంది కాబట్టి 2 బుక్కులు కొనుక్కుంటే లోపలికి పంపించారు. అంటే వాళ్ళకు దర్శనం టికెట్లు తీసుకోకుండా ఈ బుక్ అమ్మినట్టు అనమాట. సో మనం ఏం చేస్తాం, సిచ్యువేషన్ మనకు అవసరం కాబట్టి. సో అలా అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఈ గుడి పేరు ఉల్లగలాండ పెరుమాళ్ టెంపుల్. ఇది కూడా విష్ణుమూర్తి టెంపులే. దీని హిస్టరీ ఏంటంటే, పూర్వకాలంలో మహాబలి అని ఒక రాజు ఉండేవాడు. అతను ప్రహ్లాదుడు మనవడు అనమాట. మనిషి మంచోడే కానీ గర్వం, అహంకారం ఇది ఎక్కువ. ఒకరోజు ఒక సభ పెట్టి, మీరు 3 కోరికలు కోరుకోండి, మీకు నేను ఏది అడిగితే అది ఇస్తాను అని అహంకారంతో చెప్తే, విష్ణుమూర్తి వామన అవతారంలో అక్కడికి వెళ్ళి
నేను 3 అడుగులు వేస్తాను, ఆ 3 అడుగులు ఉన్న జాగా నాకు కావాలని అడుగుతారు. ఇతను అహంకారంగా నవ్వి సరే తీసుకోమంటే ఒక కాలు భూమి మీద, ఒక కాలు ఆకాశం మీద వేసి, ఒక కాలు తన అహంకారంతో ఉన్న తల మీద వేసి పాతాళానికి తొక్కేస్తాడనమాట. సో ఈ గుడి వల్ల మనం దర్శనం చేసుకుంటే మనలో ఉన్న అహంకారం, గర్వం అవి పోతాయని ప్రజల నమ్మకం. సో గుళ్ళో మూర్తి ఇలా ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, 35 అడుగుల విగ్రహం మనకు కనిపించదు, మనకు పాదం ఒకటే కనిపిస్తుంది. సో అది దండం పెట్టుకుని మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అదే ఏకాంబరేశ్వరనాథ్ టెంపుల్. ఇది శివుడి గుడి అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక 2 కిలోమీటర్స్ అటు ఇటులోనే ఉంటుంది. ఈ టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ నియరే. సో ఈ గుడి కూడా రెనోవేషన్లో ఉంది. మేము వెళ్ళేటప్పటికి మెయిన్ టెంపుల్ ద్వారం నుంచి కాకుండా సైడ్ ద్వారం నుంచి పంపిస్తున్నారనమాట. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇది పంచలింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఉండే గుడి. ఈ గుడి హిస్టరీ ఏంటంటే పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొని మట్టితో శివలింగాన్ని చేసుకుని పూజ చేశారనమాట. అప్పుడు వరదలు వచ్చిన టైంలో వాటర్ అక్కడి నుంచి వస్తుంటే పార్వతీదేవి ఆ శివలింగాన్ని కాపాడడానికి ఆ శివలింగాన్ని హత్తుకుని ఆ వరదల్లో కాపాడారనమాట. ఆ ప్రేమను మెచ్చిన శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. సో ఈ గుళ్ళో మనం దర్శనం చేసుకున్న, దండం పెట్టుకుంటే మనకి పెళ్ళి, పిల్లలు ఇలాంటివి అవుతాయని జనాలు నమ్ముతారు. సో ఇది ఈ గుడి స్పెషాలిటీ. మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ యొక్క మెయిన్ విగ్రహాన్ని ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒక టైంలో విగ్రహానికి ఉండే పవర్స్ తగ్గుతాయంట. అవి మళ్ళీ అలా అవ్వకుండా మళ్ళీ పవర్స్ రావడానికి కొన్ని పూజలు చేస్తారంట. సో మెయిన్ టెంపుల్ అనేది క్లోజ్ చేసి ఆ గర్భగుడి పక్కనే ఇంకొక శివలింగాన్ని పెట్టి భక్తులకు అది దర్శనం ఇప్పిస్తున్నారు. ఈ టెంపుల్ మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలోనే 1000 స్తంభాల హాల్ అనేది ఉంటుంది. ఆ స్తంభాల్లో ఒక్కొక్క ముత్యం లాంటిదని చెప్పచ్చు. మంచి స్కల్ప్చర్స్, ఆర్కిటెక్చరు, కొన్ని స్కల్ప్చర్స్లో మ్యూజికల్ టైప్ కూడా ఉంటాయంట. సో అలా అవుతుంది. ప్రతి స్కల్ప్చర్ పక్కన అంటే ప్రతి స్తంభం దగ్గర ఒక శివలింగం కూడా ఉంటుంది. మొత్తం గుడి అంతా శివలింగాలు కనిపిస్తాయి. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలోనే ఒక మామిడి చెట్టు ఉంటుంది. 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు అంట. మళ్ళీ ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ ఇస్తుంది. లైక్ ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ లాగా ఇస్తుంది. సో అవి 4 వేదాస్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్తుంది అది. సో 4 వేదాలకి సింబలైజ్ చేస్తుందని నమ్ముతారు. ఈ గుళ్ళో కూడా ప్రతి గుళ్ళలాగే కోనేరు ఉంటుంది. ఈ తమిళనాడు గుళ్ళో నాకు అది బాగా నచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ 8 అయిపోతుంది, 7:30. మనం లాస్ట్ కంచి కామాక్షి అమ్మవారి గుడి దర్శనం చేసుకున్నాం. ఈరోజు శ్రావణ శుక్రవారం, ఆఖరి శుక్రవారం అమ్మవారి దర్శనం. ఇంతకు మించిన మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఇది అందరికీ తెలిసిందే. కంచి కామాక్షి అమ్మవారిది ఒక శక్తిపీఠం. ఇది అమ్మవారి నాభి పడిపోయిన చోటు. సో ఈ గుళ్ళో ఆ రోజు ఒక మంచి ఆఖరి శుక్రవారం కాబట్టి అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మీకు ఇందులో నేను చూపిస్తాను. 1 మినిట్ వీడియో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అదృష్టం దక్కింది మాకు అది. ఆ రోజు లైట్గా వర్షం, అమ్మవారు ఆ రెడ్ కలర్, ఆ గ్రేస్ అవన్నీ మళ్ళీ మనకి దొరికేవి కాదనమాట. ఆ రోజు అమ్మవారి విగ్రహం ఫుల్గా పసుపు రాసి ఒక గంభీరం, ఒక లుక్, ఒక శాంతం కనిపించింది అనమాట ఆ విగ్రహంలో. మళ్ళీ అలాంటివి మనకి దొరకదు.
సో కంచి కామాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ అరుణాచలం, గిరి ప్రదక్షిణ చేయడానికి, శివుని దర్శనం చేసుకోవడానికి. సో లాస్ట్ బస్ తీసుకున్నాం మేము 9:30కి కాంచీపురం నుంచి. జనరల్గా 11:30కి బస్సు ఉంటుంది అన్నారు, కానీ రిస్క్ ఎందుకని ఫాస్ట్గా బస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మాకు 2 hours పట్టింది డిస్టెన్స్. ఆల్మోస్ట్ 12:30 అయింది దిగేటప్పటికి. మధ్యలో ఈ పొలిటికల్ ఏవో అవుతున్నాయని మొత్తం రోడ్స్ బ్లాక్ చేశారు అర్ధరాత్రి కూడా. సో బస్సు కూడా సందుల్లోంచి దిగి మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ మేము అనుకున్న ప్లాన్ 2 కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని, కానీ మేము వచ్చేసరికి 1:30 అలా అయిపోయింది అనమాట రీచ్ అయ్యే టైంకి. వెళ్ళగానే ఆటో తీసుకొని మేము ఆశ్రమం బుక్ చేసుకున్నాము. 1 month ముందే బుక్ చేసుకున్నాం. మీరు అన్ని ముందు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ముందు చేసుకున్నా సరిపోతుంది, టైంని బట్టి ఉంటుంది. బస్ స్టాప్ నుంచి మా ఆశ్రమం 4 kilometers మాత్రమే, కానీ ఆటో వాడు ఒక్కొక్కడు 600, 700 అంటున్నాడు. మొత్తానికి బేరం ఆడి 300కి ఒప్పించుకున్నాం. 2 autos మాట్లాడుకున్నాం, ఎందుకంటే 15 మంది కాబట్టి 8 అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాం. ఇదే నాన్నగారి ఆశ్రమం అనమాట. గిరి ప్రదక్షిణ చేసిన రోడ్లోనే, మెయిన్ రోడ్లో జస్ట్ ఒక 200 meters లోపలికి ఉంటుంది. ఈ ఆశ్రమంలో రూమ్స్ చాలా బాగుంటాయి. ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అయ్యి మనకి అమౌంట్ తీసుకుంటారు. ఆయన్నే నాన్నగారు అంటారనమాట ఇక్కడ. ఇది మన తెలుగు వాళ్ళ ఆశ్రమం. ఇందులో రూమ్స్ ఏమన్నా బుక్ చేసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టా హ్యాండిల్కి మెసేజ్ చేయండి, నెంబర్ పంపిస్తాను. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మేము ఒక హాల్ తీసుకున్నాం. ఫ్యామిలీస్ తీసుకుంటే రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, హాట్ వాటర్ ఉంటుంది, 2 beds, మీకు ఇంక్లూడింగ్ పరుపులు అవి కావాలంటే కూడా ఇస్తారు. ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి తీసుకుంటారు, కాకపోతే ఫుడ్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైంలో వెళ్తే మీకు ఇస్తారు. ఫుడ్ ప్యాక్ చేసి ఇవ్వరు. సో నైట్ వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి వెంటనే 3 కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ 3 టైంలో కూడా ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, అలా ఉంటుంది శివుడి మహిమ. ఎర్లీ మార్నింగ్ టైంలో మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్ అందరం, ముందు కొంతమంది ఉన్నారు, వెనకాల కొంతమంది ఉన్నారు. ఇదే ఆ గిరి అనమాట. దీని చుట్టూనే మనం అందరం 14 kilometers ప్రదక్షిణం చేస్తున్నాం. సో మధ్యలో నడుస్తూ ఉంటే మోక్ష మార్గం ఒకటి ఉంటుంది కదా. నేను 2022లో ఎప్పుడో వెళ్ళినప్పుడు అసలు లైనే లేకుండే, ఇలా వెళ్ళి అలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చేసాం. కానీ ఇప్పుడు మోక్ష మార్గానికి వెళ్ళాలి అంటే మీరు ఒక 3 hours ముందైనా వెళ్ళాలి. పరిస్థితి అలా అయిపోయింది. ఆ లైన్ చూడండి, ఈ లైన్ ఆల్మోస్ట్ 1.5-2 kilometers ఉందన్నమాట. అది మొత్తం మోక్ష మార్గానికి వెళ్ళడానికే. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు జస్ట్ అలా ఆటో దిగి అలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అలా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయే టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఆ మోక్ష మార్గం దగ్గరే. ఆ రోజు మరి 3 days హాలిడేస్ వచ్చినాయి, దానివల్ల అయ్యి ఉండొచ్చేమో. మినిమం 2.5 hours లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితిలో ఉంది. సో మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ ఇలా ఉంది అంటే ఏ ఎర్లీ మార్నింగో మిడ్-నైటో అలాంటి టైంలో వెళ్ళండి. అంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆయన ఇలా ఉంది, అందుకని మిడ్-నైట్ 11-12 ఆ టైంకి వస్తే ఏమన్నా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుందేమో. మళ్ళీ మధ్యాహ్నం వస్తే ఇంక ఇదే సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకో కిలోమీటర్ పెరిగే ఛాన్సెస్ తప్ప తక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. పోలీసులు కూడా ఉన్నారు కంట్రోల్ చేయడానికి, అంత లైన్ పెరిగిపోయింది 2 days హాలిడేస్ వల్ల. మొత్తానికి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ 7:30 కల్లా. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడాలు ఏం లేవు, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోదామని నార్త్ గేట్ వరకు వెళ్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, సౌత్ గేట్ దగ్గర ఉండాలి అన్నారు మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఎవరో. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఉన్న జనాలకి ఈ రికమెండేషన్ ఏమీ పని చేయట్లేదు ప్రజెంట్. ఆ సిచ్యువేషన్ అలా ఉంది, మీరే చూడండి. అది ఆ 2 రోజులు జనాలు ఎంతమంది వచ్చారంటే అండి, గుడి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. గుడి బయటకే 5 kilometer లైన్ ఉంది, ఇంకా గుడి లోపల అదొక 3-4 kilometers తిప్పుతాడు లైన్. అసలు మేము ఎటే వెళ్తున్నామో ఏం చేస్తున్నామో ఏమీ తెలియట్లేదు. అంతా చాగంటి గారి పుణ్యమే. ఫస్ట్ ఏం చేస్తామంటే కింద మీద పడి ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోయామండి గుడి లోపలికి. తర్వాత తెలిసింది ఫ్రీ లైనే 3-4 kilometers లోపల తిప్పుతున్నారు, సాయంత్రం వరకు అయ్యేలా లేదని. సో మధ్యలో బయటకు వచ్చి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తే ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్లోంచి ఏదో ఒక మేనేజ్ చేసి మనిషికి 300 చెప్తున్నాని మధ్యాహ్నానికల్లా దర్శనం కంప్లీట్ చేసి రూమ్కి వచ్చాం. సో మేము ఇప్పుడు నైట్ 10:30కి ట్రైన్ కాట్పాడి వెళ్ళాలి. బస్ జర్నీ చేసే ఓపికలు ఎవరికి లేవు, అదొక 4 గంటలు పడుతుంది.
డిపెండ్స్, బస్సు అయితే మళ్ళీ 2 బస్సులు మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మేము ఏం ఆలోచించామంటే స్టేషన్కి వెళ్ళిపోతే 6:30కి లోకల్ ట్రైన్ ఉంటుందండి డైలీ. అది వెల్లిపురం నుంచి తిరుపతి వెళ్తుంది. కరెక్ట్ టైంలో ఇంకా ఒక పావు గంట అటు ఇటు ముందే దింపేస్తుంది. సో ఆ ట్రైన్ తీసుకుంటే మనం కాట్పాడికి 8:30 కల్లా వెళ్ళిపోవచ్చు 2 అవర్స్లో. ఆల్మోస్ట్ మధ్యలో స్టాప్స్ కూడా 3-4 ఉన్నాయి అంతే లోకల్ ట్రైన్లో. రిజర్వేషన్ ఏమి ఉండదు, ఓన్లీ లోకల్ ట్రైన్. ఆ ట్రైన్ తీసుకుందాము, స్టేషన్కి వచ్చాం. అదృష్టం ఏంటంటే వర్షం కరెక్ట్గా మేము వెళ్ళే టైంలో పడింది, ముందే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ ఉన్న జనం అందరూ ఆ లోకల్ ట్రైన్ ఎక్కడానికి అనమాట, ఎందుకంటే టైమింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అటువైపు మీద ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రైన్ ఎక్కడానికే. మా వాడు అటువైపు వెళ్ళి ఎక్కుతుంటే ఫోన్ ఎవరో తీస్తారు ట్రైన్లో. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. ఆల్మోస్ట్ ఇంక పోయింది, అమ్మ ట్రిప్ అంతా బాగానే జరిగింది, లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు ఇలా అయ్యింది అనుకున్నాం. కానీ ఫైండ్ మై ఫోన్లో కూడా మేము లొకేషన్ ఆపేసాం అనమాట. ఇంకా అంటే లొకేషన్ ఇన్ ద సెన్స్ ఫోన్ ఇంకా లాక్ చేసేసాం, ఇంకా అది వాడడానికి అవ్వకుండా. కానీ అదృష్టం ఏంటంటే అప్పటి వరకు ఎత్తన ఆయన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో వాళ్ళ బ్రదర్ నెంబర్ ఉంటే అతనికి ఫోన్ చేసి, అతను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అతనే తీసుకొచ్చి ఇచ్చాడు కాట్పాడి దగ్గరికి వచ్చేసరికి ఫోన్. ఓం నమ శివాయ అనుకుంటూ మొత్తం ఇంకా దిగిపోయి మేము నైట్ 10:30కి మా ట్రైన్ ఎక్కేసాం. ఏ అనర్థం లేకుండా గిరి ప్రదక్షిణ చక్కగా అయ్యి మా ఫ్రెండ్స్ అందరం వచ్చాం అనమాట. సో వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియో